ధన్యవాదాలు. మిత్రులారా, ఈ 42% తెలంగాణ రిజర్వేషన్ ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదనలు కనుక మనము సక్సెస్ఫుల్గా ఈ రాష్ట్రము దాన్ని సాధించగలిగితే ఇది దేశానికి ఒక మోడల్ కాబోతుంది. కంప్లీట్ దేశం దీన్ని ఫాలో కావలసిన పరిస్థితి వస్తుంది. అయితే దీనికి 2 అడ్డంకులు ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఒకవైపు బీసీ ప్రధానమంత్రి అని చెప్పుతున్నా బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ ఆ 50% క్యాప్ ఏదైతే సుప్రీంకోర్టు పెట్టున్నదో దాన్ని తొలగించడానికి మేము సిద్ధమేమని ఎక్కడా చెప్పట్లేదు. ఇది పెద్ద మొట్టమొదటి అడ్డుకట్ట. రెండవది, అసలు ఈ సమస్యను సుప్రీంకోర్టులో పరిష్కరించాలి అంటే దేశ జనాభాలో ఇప్పటి వరకు డికేడల్ సెన్సస్ ఏవైతే 2011 కాంగ్రెస్ ప్రభుత్వము యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిందో, అంతకుముందు 1951 నుండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 2011 వరకు చేసిన జనాభా లెక్కలలో ఎస్టీల మొత్తము లెక్కలున్నాయి, ఎస్సీల మొత్తము లెక్కలున్నాయి, రిలీజన్ల వారీగా మతాల లెక్కలున్నాయి. కానీ మొత్తము ఇప్పుడు రిజర్వేషన్లో ఉన్న బీసీల లెక్కలు లేవు. రెండవది, అగ్రకులాల లెక్కలు లేవు. రిజర్వేషన్ బయట ఉన్న డప్పులు బంద్ చేయండి, అక్కడ ఎవరో డప్పులు ఆపేసేయని చెప్పండి. దిస్ ఈజ్ నాట్ ద వే. కిరణ్, ఆస్క్ దెమ్ టు స్టాప్ దిస్ డ్రమ్స్. మీటింగ్ అంటే డప్పులు కొట్టడానికి కాదు కదా. సో ఈ 2011 వరకు చేసిన జనాభా లెక్కలు కూడా కాంగ్రెసు ప్రధాన పార్టీగా ఉన్నప్పుడు, పాలనలో ఉన్నప్పుడు చేసిన లెక్కలు మాత్రమే. ఆర్గనైజర్స్ వాళ్ళని బంద్ చేయమనండి. డప్పులు కొట్టిస్తారా? స్టాప్ ఇట్. ఎవరన్నా వస్తే డప్పులు కొట్టి తీసుకురావాల్సిన పని ఏముంది? స్టాప్ ఇట్. సో బీజేపీ అధికారంలోకి 1999లో వచ్చినప్పుడు కూడా అది జనాభా లెక్కలు చేయించలేదు. ఇప్పుడు 2021లో చేయాల్సిన జనాభా లెక్కలు 2022 నాటికి కరోనా వెళ్ళిపోయింది. అప్పుడు చేయడానికి ఆస్కారం అప్పుడు ఉండింది. కానీ ఆ జనాభా లెక్కలు చేస్తే కులాల లెక్కలు తీయాల్సి వస్తుందనే భయముతో బీజేపీ మొన్నటి వరకు ఆ సమస్యను ఆపి ఇప్పుడు 2027లో చేస్తానంటుంది. అయితే ఆ 27లో కులాల లెక్కలు తీస్తామని ఎప్పుడు చెప్పారు తెలుసా? తెలంగాణ కాస్ట్ సెన్సస్ జరిగిన తర్వాత భయపడి చెప్పారు. తెలంగాణ కాస్ట్ సెన్సస్ జరగకముందు బీహార్ కాస్ట్ సెన్సస్ను వాళ్ళు లెక్క చేయలేదు. కర్ణాటకలో 2019లో చేసిన కాస్ట్ సెన్సస్ను వాళ్ళు లెక్క చేయలేదు. తెలంగాణ కాస్ట్ సెన్సస్ వచ్చిన తర్వాత ఎందుకు భయపడరో నేను చెప్తాను. ఒకటి, 3 సంఘటనలు జరిగినాయి ఇక్కడ. తెలంగాణ కాస్ట్ సెన్సస్ 2024 చివరి వరకు చేసింది. మొట్టమొదట దేశంలో చేసిన జనాభా లెక్కలలో ఎక్కడ కూడా ఒక మాన్యువల్ తయారు చేసి 54 ప్రశ్నలు ఆ మాన్యువల్లో పెట్టి కులాల వారీగా ఎనుమరేటర్స్కు మొత్తము లిస్ట్ ఇచ్చి, మీరు తెలంగాణ తయారు చేసిన ఎనుమరేటర్కి ఇచ్చిన మాన్యువల్ ఎంతమంది చూసారో తెలియదు నాకు. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎనుమరేటర్ ఒక మాన్యువల్ పట్టుకొని వచ్చారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ ఈవినింగ్ 4:30కి ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూపు ఇవాళ మేము తయారు చేసిన కాస్ట్ సెన్సస్ రిపోర్ట్ను ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నాం.
నేను దానికి వైస్ చైర్మన్గా ఉన్నాను. దీంట్లో లెక్కల చిట్టా అంతా బయటకు వస్తుంది దీంతో. అందుకని నేను వెళ్ళిపోవాలని మొదలు మాట్లాడిపోతానని చెప్పాను. 4:30కు అది మేము గవర్నమెంట్కి ప్రజెంట్ చేసేది ఉంది. మొత్తం క్యాబినెట్ వస్తుంది. దాని తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత అది ప్రజలకు చెప్పాలి. వినపడతలేదా? ఓకే. సో ఒకటి, ఈ మాన్యువల్ ఏదైతే ఉందో 2014లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన లెక్కలకు, ఒక్కరోజు చేసిన లెక్కలకు, కుటుంబ సర్వే లెక్కలకు ఒక మాన్యువల్ లేదు, కోడింగ్ లేదు. కనుక కోడింగ్ లేకుండా లెక్కలు తీయడం అనేది మోడర్న్ ఏఐ టైంలో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ దోస్ స్టాటిస్టిక్స్ ఆర్ అబ్సల్యూట్లీ నాన్ కౌంటబుల్. యూ మస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇది ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంతవరకు చదువుకున్నారని ఒక ప్రశ్న ఉంటుంది మాన్యువల్లో. ఇట్లాంటి 54 ప్రశ్నలు ఉంటాయి. ల్యాండ్ మీద ఉంటుంది, ఇంటి ఓనర్ మీద ఉంటుంది, ఎలక్ట్రిసిటీ సిచ్యువేషన్ మీద ఉంటుంది, నీ మొత్తము నీ వెల్ఫేర్ స్కీములు నీ దగ్గరకు వస్తున్నాయా లేదా దాని మీద ఉంటుంది. ఈ ఒక్క ఎడ్యుకేషన్ ప్రశ్న మీదనే 32 సబ్ ప్రశ్నలు ఉన్నాయి, 32 కోడ్ నంబర్లు ఉన్నాయి. ఈ 32 కోడ్ నంబర్లను మాత్రమే ఎన్యుమరేటర్ స్టిక్ చేసుకొని ఆ డేటా కంప్యూటర్లో ఫీడ్ అయింది. అట్లా మొత్తం ప్రశ్నలకు 72 అంశాల మీద డేటా కోడ్ అయింది. మొన్న జరిగిన తెలంగాణ కాస్ట్ సెన్సెస్లో 242 కాస్టులు ఉన్నాయని తేలింది తెలంగాణలో, మొత్తం కులాలు. దీంట్లో ఇప్పుడు ఈ కాస్ట్ సెన్సెస్ అయిన తర్వాత ఒకటి, తెలంగాణ ప్రభుత్వం 2 పనులు చేసింది. వీటి పరిణామం రేపు దేశంలో ఎట్లా ఉండబోతుంది, మనమేం చేయాలి అనేది ప్రభుత్వంతో సంబంధం లేని వాళ్ళం. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. I am not part of the government in any capacity. I am an independent expert group member, vice chairman of that member, Justice Sudarshan Reddy chairman. ఒకటి, అసెంబ్లీలో ఇచ్చిన కాస్ట్ సెన్సెస్ మొదటి రిపోర్ట్, ఆ రిపోర్టు ఆధారంగా గ్రూపుల నంబర్లు బయట పెట్టారు. ఆ గ్రూపుల నంబర్ల ప్రకారం నాన్ ముస్లిం ఓబీసీస్ 46%. ముస్లిం ఓబీసీల లెక్క మొదటిసారి ఒక్కటే ఒక రాష్ట్రంలో తేలింది, అది తెలంగాణ రాష్ట్రము. బీహార్లో తేల్చలేదు, కర్ణాటకలో తేల్చలేదు. ముస్లిం ఓబీసీల కులాల పేర్లతో సహా మాన్యువల్లో ఉన్నాయి. 60 కులాలు ఉన్నాయి ముస్లింలలో. ఈ 10.08% ముస్లిం ఓబీసీలు ఉన్నారు తెలంగాణలో. వీళ్ళు కాకుండా 2.48 నాన్ ఓబీసీ ముస్లిమ్స్, అంటే జనరల్ ముస్లింలు ఉన్నారు. అంటే 56.56 రఫ్లీ అబౌట్ దట్ అంతమంది బీసీలు ఉన్నారు. దీని ఆధారంగా 42% రిజర్వేషన్ రావాలని తెలంగాణ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్టం ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఉన్నది. రాష్ట్రపతి ఆమోదు చేయకపోతే దానికి బాధ్యత ఎవరు? ఇది కూడా తెలియకపోతే మనం ఇట్లాంటి మీటింగులు పెట్టొద్దు. బీజేపీ గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది. ప్రెసిడెంట్ ఆన్ అవర్ ఓన్ కెన్ నెవర్ either accept or reject any act or bill. It is the cabinet or it is the prime minister committee that has to recommend to her that you accept it. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే పోరాటం ఎవరి మీద చేయాలి? రైట్. రెండవది, ఇది అనుమానం ఉన్నది అని, ఈ లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి అని ఇప్పుడు ఇంకొక లైన్ ఆఫ్ యాక్షన్ కూడా జరిగింది. అదే ఆర్డినెన్స్. అక్కడ అది జరుగుతలేదు కనుక డిలే అయ్యే అవకాశం ఉంది కనుక ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ను క్యాబినెట్
పాస్ చేసి గవర్నర్ దగ్గరికి పంపింది. ఒకవేళ గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఎవరు బాధ్యులు? దిస్ ఈజ్ అ సింపుల్ గవర్నెన్స్ ప్రిన్సిపల్. ఎవరు బాధ్యులు అవుతారు? ఇట్ ఈస్ అగైన్ ద సేమ్ బీజేపీ, రైట్? ఇప్పుడు రెండు సమస్యలు. అక్కడ యాక్ట్ను ప్రెసిడెంట్ ఒప్పుకున్నా, ఇక్కడ ఆర్డినెన్స్ను గవర్నర్ అంగీకరించిన వెంటనే ఎనీ ఇండివిజువల్ కెన్ గో టు కోర్ట్. ఎనీ ఇండివిజువల్, దానికి పార్టీతో సంబంధం లేదు, ఎవరైనా పోవచ్చు. తెలంగాణ కాస్ట్ సెన్సెస్లో కోర్టుకు పోయి రెండు విషయాలు మాన్యువల్లో చేర్పించుకున్నారు కోర్టు డైరెక్షన్ ద్వారా. ఒకటి నో కాస్ట్ అనే కేటగిరీ ఒకటి, అంటే ఈ దేశంలో కులమే లేదు అనే సెక్షన్ ఒకటి బయలుదేరింది. ఇది చాలా ఎత్తుగడ సెక్షన్. ఇది మామూలు సెక్షన్ కాదు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు. రెండవది నో రిలీజన్. No religion is okay. I mean, there are atheists, they say that we have no religion, therefore we don't want to be counted either as Hindu or Muslim or Sikh or Buddhist or Christian or any religion. That is okay. ఇది కాకుండా అదర్స్ ఒక కేటగిరీ ఉన్నది. ఈ అదర్స్లో ఎవరు నమోదు చేసుకున్నారో అంచనా ఉందో మీకు? ఇది అంచనా లేకుండా చాలా చోట్ల మాట్లాడుతున్నాం. ఇది ఎవరు రిజిస్టర్ చేసుకున్నారంటే, మాన్యువల్లోనైతే ఏ కులాల పేర్లు లేవో తెలంగాణ వాళ్ళవి, వాళ్ళంతా బీహార్ లేబర్ కావచ్చు, యూపీ లేబర్ కావచ్చు, లేదా నేపాల్ లేబర్ కావచ్చు, లేదా మైగ్రెంట్లు ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళందరూ అదర్స్లో రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఆల్ దీస్ నంబర్స్ ఆర్ క్వైట్ లార్జ్. వీళ్ళంతా అప్పర్ కాస్ట్లోకి ఉన్నారు ఇప్పుడు. బికాస్ అదర్స్ అన్నప్పుడు యూ కాంట్ గో ఇన్ టు బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ ముస్లిం కేటగిరీ. ఎస్సీ ఎస్టీ దెర్ ఆర్ అదర్ కేటగిరీస్. కనుక ఇప్పుడు మేము తయారు చేసిన రిపోర్ట్ ఇది దేనికోసం ఇంత ఎక్సర్సైజ్ 3.5 నెలల నుంచి సీరియస్గా చేసి మేము ఒక పని చేసాం. మొత్తం గ్రూపులై కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ తయారు చేశాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అండ్ ద వరల్డ్. బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్. అది కాకుండా మొత్తము 242 కులాల బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ తయారు చేసి నిచ్చెనలో, రాష్ట్ర నిచ్చెనలో ఏ కులము బ్యాక్వర్డ్నెస్లో వెనుకబడి ఉంది బాగా, ఏ కులము తక్కువ బ్యాక్వర్డ్గా ఉంది, ఏ కులం అసలు బ్యాక్వర్డ్ లేకుండా ఉంది అనేది నిచ్చెన తయారు చేసి అన్ని కులాలను స్టాటిస్టికల్ ప్రూఫ్తో ఫిక్స్ చేశాం. అండ్ this report is going to be the battleground report in High Court and Supreme Courts. దీని మీద మన లాయర్లు గట్టిగా ఫైట్ చేస్తే సుప్రీం కోర్టు కూడా, because Supreme Court all the time has been saying where are the numbers, where is the backwardness data for us, where is the index, which caste is backward, which caste is not, which is higher backward, which is lesser backward, where is the index అని జడ్జెస్ అడుగుతున్నారు. సో ఈ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ మొత్తం కనుక తీసుకుపోయి కోర్టులలో ఆర్గ్యూ చేస్తే, రేపు ఇవాళ నేను ఇంకా డీటెయిల్స్లోకి పోలేను, ఎందుకంటే రిపోర్ట్ ఈజ్ నాట్ సబ్మిటెడ్, దో ఐ హ్యావ్ మెనీ థింగ్స్ ఇన్ మై బ్రెయిన్ వాట్ దేర్ ఈజ్ ఇన్ ద రిపోర్ట్. ది క్వశ్చన్ ఈజ్, ఈ పోరాటము, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టులు కూడా క్లెవర్గా అడ్డం తిరుగుతాయి. ఎట్లా అడ్డం తిరుగుతాయి? ఈడబ్ల్యూఎస్ మీద ఒక్క అడ్డు ప్రశ్న రాలే, మండల్ పీరియడ్లో అన్ని ప్రశ్నలే, ఈడబ్ల్యూఎస్కి ఒక్క ప్రశ్న లేదు. ఇప్పుడు నో కాస్ట్ కేటగిరీకి ఒక్క ప్రశ్న లేదు కోర్టులకి. కనుక గ్రౌండ్ లెవెల్లో ఓబీసీలు పెద్ద ఎత్తున పోరాటాలకు దిగకుండా కోర్టులు కూడా వినవు. కోర్టులు కూడా వినాలి అంటే పీపుల్ హ్యావ్ బికమ్ కాన్షియస్ అండ్ దే విల్ నాట్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్.
ఏ నంబర్ లేకుండా 27 ఎట్లా ఫిక్స్ చేశారు? ఇవాళ 42 దేని ఆధారంగా ఫిక్స్ చేశారని వాళ్ళు అడగొచ్చు. ఈ 42 నీ 27 ఫిక్సేషన్ కంటే మోర్ సైంటిఫిక్, అవునా కాదా? Because there is already 56 backwardness already the Telangana survey has shown. And Telangana survey మొత్తం ఈ దేశంలో కులం పుట్టిన దగ్గర నుంచి ఇంత సైంటిఫిక్ సర్వే దేశంలో ఇప్పుడు జరగలే. హూఎవర్ హెస్ డన్ ఇట్. ఎందుకు సైంటిఫిక్ అంటున్నాను నేను రిపోర్ట్లు వచ్చినాక చెప్తాను మళ్ళీ మీటింగులలో. సో ది ఇంటలెక్చువల్స్, ద స్టూడెంట్స్, ది యూత్, ఇఫ్ యూ డోంట్ ప్లే ఏ కీ రోల్ between people and the struggle and the courts, people and the struggle and the intellectual organization, media. మీకు తెలుసా మీడియా, ఇంగ్లీష్ మీడియా ఒక్కటి మన న్యూస్ రాయి. I have been fighting with media for the last 45-50 years. I know I write in Indian Express, Hindu, Times of India, everywhere. కానీ బీసీల సమస్య వచ్చిందంటే ఇంగ్లీష్ మీడియా రాయదు. తెలుగు మీడియా ఎంత రాసినా కోర్టుకు అది వినపడదు, కనపడదు. ఎనీ కోర్ట్, ఇంగ్లీష్ ఇస్ స్టాండర్డ్. దేర్ ఫోర్ ఇవాళ మంచి రోజు. ఎందుకు మంచి రోజు? పున్నమి, ఆసానము, అష్టము, గిష్టమని కాదు. మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్న మంచి రోజు నాడు మీరు ఇక్కడ సదస్సు పెట్టారు కనుక ఈ మంచి రోజు నాడు కిరణ్ వీళ్ళంతా కలిసి ఒక పెద్ద సదస్సు పెట్టారు. ఇవాళ 4 గంటల తర్వాత ప్రభుత్వము ఆ రిపోర్ట్ను మీడియాకు చూపట్టాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ దాట్ ద స్ట్రగుల్ హ్యాస్ టు స్టార్ట్. నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇదే కాస్ట్ సెన్సస్ అది బీజేపీ ప్రభుత్వంలో ప్రభుత్వం చేసినా నేను సైన్స్ను కాదనలేను. అది టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా ఐ కాంట్ సే సైన్స్ ఈజ్ రాంగ్. వాట్ ఎవర్ ద ప్రభుత్వం ఈజ్ డూయింగ్ బేస్డ్ ఆన్ సైన్స్, వీ విల్ ఆల్ హ్యావ్ టు సపోర్ట్ బేస్డ్ ఆన్ సైన్స్. Science is important. It is not sentiment. It is not party ideology. It is not affiliation. It is not a vote-based issue. It is not which government comes tomorrow. This is going to be the deciding battle. Thank you very much. Thank you, sir. Thank you. Sir, ఒక్క 1 minute అభివాదం చేసేసుకున్నాను. అందరి గెస్ట్లని కంచైలే సార్, చిరంజీవి సార్, ఐఏఎస్ చిరంజీవి గారికి, పాషం యాదవ్ గిరి అన్న గారికి, రాములు ముదిరాజ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అనిల్ ఇరవత్రి సార్ గారికి, రాపోల ఆనంద భాస్కర్ గారికి, అందరికి పేరు పేరు అన్న, డాక్టర్ కొండ నాగేశ్వరరావు గారికి, అందరు కూడా పృథ్వీరాజ్ అన్న గారికి, విఠల్ అన్న గారికి, అందరూ ఓయూ ప్రొఫెసర్లు అందరికి కూడా అందరు కూడా ఒక్కసారి వస్తే అభివాదం చేసుకుందాం. మన బాలలత మేడం గారికి, మేడం గారు, రోజా మేడం గారికి, గంగక్క కూడా ముందుకు రావాలి. కళాకారులు మేడం మీరు అందరి ముందు. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం కూడా ఉంది. సత్తన్న గారు, సత్యనారాయణ సార్కి, ముచ్చల్ల సత్యనారాయణ, ఫార్మర్ మినిస్టరు, ఫస్ట్ మినిస్టరు, అది ఆ పోస్టర్ని కూడా రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అనిల్ ఇరవర్తి సార్, అనిల్ అన్న, అనిల్ సార్ ఏది, ప్రసాద్ అన్న, సందీప్ అన్న, రామలింగం అన్న, అందరూ కాదు ఒక్క నిమిషం అన్న, అందరు పడతారు. ఒక్కసారి అందరూ వెనకాలకి వెళ్ళిపోతే స్టూడెంట్స్ అందరూ ముందుకు రండి, కూర్చోండి. మేడం వాళ్ళందరూ, మీరందరూ వెనకాలకి అందరు పడతాం. పెద్ద ఆడిటోరియం ఇది అన్న మీరందరూ వెనకాలకి వెళ్ళండి అన్న. సార్ అందరు కూడా వెనకాలకి వెళ్ళండి. మేడం, తమ్ముడు ನೀವು ముందుకు మీరందరూ వెనకాలకి వెళ్ళిపోండి. సార్ కొంచెం వెనకాలకి వెళ్ళిపోతే అందరు పడతాం. ముందు కూడా కొందరు కూర్చుంటారు అన్న, అందరు వస్తారు. మహేష్ మొదలుకి వెళ్ళి అన్న, అందరు వస్తారు. మీరు ఒక్కసారి వెనకాలకి వెళ్ళిపోతే అందరు పడతారు. మనకి ఫోటోగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కూర్చోండి. నేను ఇక్కడ నేను లాస్ట్ స్టూడెంట్స్ యాక్టివిస్ట్ అందరు కింద కూర్చోండి. కమిటీ మెంబర్స్ అందరు కూడా ఒక్క నిమిషం అందరు కూర్చోండి.
ఎందుకంటే ఈ ఫోటో చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అందరూ ఉన్నారా? అన్న కేవి గౌడ్ అన్న గారిని పైకి, చాంకూర్ రాజు అన్న గారిని, కేవి గౌడ్ అన్న గారిని, అన్న రండి రండి రండి. మహేష్ అందరు కూడా ఎవరైనా పేరు మిస్ చేసింటే, మధు యాదవ్, మహేందర్ గారిని రండి రండి అన్న రండి. చామకూర్ రాజన్న, ఒగ్గుటోలు కొట్టాలి అన్న, వెంకటన్నను కూడా, వెంకటన్న కూడా రావాల్సిందే. పోస్టర్ రిలీజ్ ఇప్పుడు అభివాదం అన్న, పోస్టర్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు అభివాదం ఒక్కసారి అన్న అన్న ఒక్కసారి సార్ అన్న ఒక్కసారి మీరు ఇంకొక్కసారి అభివాదం ఒక్కసారి మీరు చేయండి మీరు కూర్చుంటే ఓకే. దయచేసి అందరికీ విజ్ఞప్తి, మన సంగంరెడ్డి సత్యనారాయణ యాదవ్, ముచ్చర్ల సత్యనారాయణ గారిది పంచాయతీ మీద 21వ తారీఖు పాట రిలీజ్ ఉంది. దయచేసి 21వ తారీఖు సాయంత్రం రవీంద్ర భారతిలో అందరూ హాజరు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెనకాల వెళ్ళిపోయారు, మాట్లాడండి. ఇప్పుడు ఇందాక అదే అందరూ ఇక్కడ టోకెన్స్ ఇచ్చారా? టోకెన్స్ ఇచ్చినా కూడా అక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫుడ్. ఇంకొక హాఫ్ అన్ అవర్లో 15 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ ఉండండి. అన్న ఫుడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఫుడ్కి టైం పడుతుంది, కొద్దిసేపు కూర్చోండి. ఇప్పుడు గంగక్క ఒక్క సాంగ్ మీరందరూ రాసేనా తొందరగా చిరంజీవి